మొత్తానికి ఈరోజు బీభత్సమైన చలి, వర్షం, ఎండ మొత్తం అన్నీ మిక్స్ అయిపోయినాయి. సో సాయంత్రం అంటే రాత్రి 7:30 ఇండియాలో అర్ధరాత్రి అయి ఉందనుకుంటున్నాను నేను. సో ఇక్కడ షాపింగ్కి వచ్చేసాం అన్నమాట. ఇది కాస్కో. సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే జనరల్గా ఇంట్లోకి అవసరమైన అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. అలా వచ్చాం చూద్దాం కదా, ఇక్కడ తీసుకుని వెళ్ళాలిగా, బండి నడపాలి కాబట్టి అందుకని వచ్చాను. చలి ఇప్పుడే మొదలవుతుంది. చలి పులి తట్టుకునే వాళ్ళు మామూలుగా భయంకరంగా ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన కొత్తలకు మాత్రం అదిరిపోద్ది, దాంట్లో డౌట్ ఏం లేదు. చూద్దాం. ప్రొజెక్టర్లు బాగా తక్కువకున్నాయి మొత్తానికి. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా కొంచెం చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ. టీవీలు, హోమ్ థియేటర్లు అండ్ పవర్ బ్యాంకులు, ప్రొజెక్టర్లు ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. కంపేర్ చేసుకుంటే ఇక్కడికి అక్కడికి ఒక 40,000 అలా తేడా అయితే ఖచ్చితంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు తెలిసి. లెట్స్ సీ. ఇది ఎన్నించో ఇది మరి మొత్తానికి అర్థం కావట్లేదు, కానీ ఇల్లు మొత్తం పట్టేటట్టుంది. ఇది వచ్చేసి 1999 పౌండ్లు, అంటే 2 lakhs అన్నమాట. Just I am showing to my. Yeah, don't need now. I don't need any help. కొంటున్నారా అని అడుగుతున్నాడు, ఎందుకు కొనేది. సో ఇంక ఇవన్నీ అన్నీ అవే, ఎల్ఈడీలు, స్పీకర్లు, వైఫైలు, బ్లూటూత్లు, ఇదంతా అదే. అయ్యో టీవీలు డిఫరెంట్గా ఉన్నాయా, బాగానే ఉంది. ఇది కొంచెం రౌండ్లో బెండ్ అయినట్టు వచ్చింది. ఇది చూడండి, ఇంకా రౌండ్లో ఈ షేప్లో బెండ్ అయిపోయింది. 400, ఇది కూడా బెండ్ అయిపోయి వచ్చింది. ఇవన్నీ ఏంది, ఇవన్నీ గోల్డ్ రింగ్స్ అనుకుంటా. ఇవన్నీ వాచెస్ ఆల్సో దేర్, బీభత్సంగా ఉన్నాయి. ఇదంతా స్టోరు. చలి కదా ఇక్కడ, ఇది మ్యాండేటరీ, ఇవి చాలా అత్యవసరం. ఇదంతా 1800 అట. ఇది ఇన్సైడ్ ఇది ఉంది, పైన ఇది ఉంది, అందుకే 1800. మీడియం, ఓకే, వెయిట్లెస్. ఇవన్నీ ఈ సీజన్లో ఇవి ఎక్కువ అమ్ముడుపోతాయి. మామూలుగా లేదు, ఇంకా మందంగా ఉంది, కూడా బాగానే ఆపుతుంది. మస్తాన్ వలీ వాచింగ్. మనమేమో ఈ ఏరియాలో 200కి 500కి మహా అయితే 1000 రూపాయలు పెడితే అమ్మో అనుకుంటాం. ఇక్కడ మంచివన్నీ కూడా అలానే ఉన్నాయి, కాస్ట్ అంతే ఉన్నాయి. మరి ఇక్కడ ఈ ఏరియాలో చలిని, వర్షాన్ని రెండింటిని తట్టుకొని ఉండేలా డిజైన్ చేశారు. అక్కడికి ఇక్కడికి అదే తేడా. మన వైపు ఉన్నాయి ఏంటంటే ఒక టైప్ అన్నమాట. దీంట్లో ఉన్నాయి 2 types, అంటే ఇన్సైడ్ ఓ రకంగా, పైకి ఓ రకంగా.
సో ఇవి టీ షర్ట్లు అంతా 16 దేవుడా 19 11 పౌండ్ అంటే ఇక్కడ దాదాపు 111 రూపాయలు. 16 పౌండ్లు అంటే 1600 పైనే. ఇప్పుడు ఇది ఒక్కోటి, ఇది 2000, ఇది 1200. కానీ చాలా చాలా వండర్ఫుల్, క్వాలిటీ అద్దరిపోయింది. అన్ని కాటన్ అనుకుంటా, గ్యారంటీ కాటన్. ఇది 2000, 2000, 3500, 1500, 1800. అమ్మ కాకపోతే బాగున్నాయి, క్లాత్ చాలా బాగుంది, తిరుగులేదు ఇంటికి. బెన్నీ చినో పార్ట్ 3500. అన్ని రకాలు ఉన్నాయి. ఇదంతా పిల్లలకి కిడ్స్ బుక్స్ ఐటమ్స్. ఇవన్నీ డ్రింక్స్, వింగ్స్, అమ్మ డిఫరెంట్ డిఫరెంట్. సరిపోయింది. నాతో పాటు వచ్చిన వాళ్ళు కనపడటం లేదు, నేనే దారి తెలియపోయినట్టున్నాను. వాళ్ళు ఎక్కడున్నారు? మస్తాన్ అలీ బాయ్ నిద్ర పడడం లేదా? Where is he? బస్కెళ్ళిపోతున్నాడు. లైట్స్, డిఫరెంట్ మోడల్ లైట్స్ ఇవి. మసాజ్ చైర్స్ మన వైపు ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మొత్తానికి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది. దించారు చిన్న స్టాక్. దేశంలోనే అతి పెద్ద పండగ క్రిస్మస్. అంతా డెకరేషన్. ఇది ఐ థింక్ ఇది మొత్తం క్రిస్మస్ కి సంబంధించిన కొత్త ఐటమ్స్ ఆ ఏరియాలో దించారు. ఇవన్నీ తినుబండారాలు, ఫ్రూట్స్, మొత్తం కమలాకాయలు. వాస్తవం చెప్పాలంటే మనకి ఇటు ప్యూర్లు కూడా పూర్తిగా తెలియదు అన్ని. సో ఈ మామూలుగా శాండ్విచ్లు అనమాట. శాండ్విచ్ పెద్ద పెద్దవి. ఈ స్టోర్ అంతా అదే, ఇవన్నీ తినుబండారాలు. శాండ్విచ్లు మాత్రం మామూలుగా లేవు, పెద్ద పెద్దవి పెట్టాడు. వీళ్ళు మోడల్ మోడల్గా పెట్టాడు. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. మీట్ అన్నమాట, మాంసాన్ని నీట్గా తెచ్చి ప్యాక్ చేసి పెడతాడు. ఇలా నీట్గా ప్యాక్ చేసి పెట్టేస్తారు. దీని మీద డేట్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్
15/9/24 అంటే ఈ రోజు డేట్ లోపు దాని అయిపోద్ది. ఇంకా అయిపోయాక పడేయాలి. ఉంచరు మనలా స్టిక్కర్లు మార్చడాలు అట్టా వ్యాపారాలు ఉండవు ఇక్కడ. దాని మీద స్టిక్కర్ పడిందంటే ఇంకా ఆ రోజు దాకే ఇది పరిమితి, ఇంకా అయిపోయాక లేదు. స్టిక్కర్ మార్చిన ఏడా పడినా అసలు షాపే తీసి అవతల పడేస్తారు. స్ట్రిక్ట్ రూల్స్, మామూలుగా ఉండవు అనమాట రూల్స్ అనేవి. జిమ్మిక్కులు చేయడానికి కుదరదు. ఇది మొత్తం మాంసమే. బ్రిటిష్ ల్యాంబ్ అట. ఇవో రకరకాలుగా గొర్రె గొర్రె మీట్ బై ద కేక్స్. మొత్తం నీట్గా ప్యాక్ చేసేసారు ఇవన్నీ. ఇది పోర్క్, పంది. ఇష్టం వాళ్ళది, చిన్ననే తింటూనే ఉంటారుగా. ఇదేంది స్కెలిటన్ అంట. ఓకే, మిడ్ నైట్ అయిపోయిందిగా, పడుకోండి. బాయ్.